బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోనే ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు దుండగుడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. లీలావతి ఆసుపత్రికి సైఫ్ ను తరలించారు. సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. ముంబై పోలీసులు విచారణ ప్రారంభించారు. దొంగతనానికి వచ్చిన సమయంలో సైఫ్ అడ్డుకోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి దుండగుడు పారిపోయాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోనే ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు దుండగుడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. లీలావతి ఆసుపత్రికి సైఫ్ ను తరలించారు. సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. బాంద్రా పోలీసులు విచారణ ప్రారంభించారు. దొంగతనానికి వచ్చిన సమయంలో సైఫ్ అడ్డుకోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి దుండగుడు పారిపోయాడు. సైఫ్ ఒంటిపై 6 గాయాలున్నాయి. అందులో 2 బాగా లోపలికి దిగినట్లు తెలుస్తుంది. ఒక గాయం వెన్నెముక పక్కనే ఉంది. ప్రస్తుతం సైఫ్ కు ఆపరేషన్ జరుగుతోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోనే ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు దుండగుడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. లీలావతి ఆసుపత్రికి సైఫ్ ను తరలించారు. సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. బాంద్రా పోలీసులు విచారణ ప్రారంభించారు. దొంగతనానికి వచ్చిన సమయంలో సైఫ్ అడ్డుకోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి దుండగుడు పారిపోయాడు. సైఫ్ ఒంటిపై 6 గాయాలున్నాయి. అందులో 2 బాగా లోపలికి దిగినట్లు తెలుస్తుంది. ఒక గాయం వెన్నెముక పక్కనే ఉంది. ప్రస్తుతం సైఫ్ కు ఆపరేషన్ జరుగుతోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోనే ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు దుండగుడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలైనాయి. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రికి సైఫ్ ను తరలించారు. అయితే సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి బాంద్రా పోలీసులు విచారణ ప్రారంభించారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా విచారణ ప్రారంభించింది. అయితే దొంగతనానికి వచ్చిన సమయంలో సైఫ్ అడ్డుకోవడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఘటనా స్థలం నుంచి దుండగుడు పారిపోయాడు. అయితే సైఫ్ ఒంటిపై మొత్తంగా 6 గాయాలున్నాయి. అందులో 2 బాగా లోపలికి దిగినట్లు తెలుస్తుంది. ఒక గాయం వెన్నెముక పక్కనే ఉంది. ప్రస్తుతం సైఫ్ కు ఆపరేషన్ జరుగుతుంది. ఆ తర్వాతే అతని ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ రానుంది. సైఫ్ ఇటీవలే తెలుగులో దేవరా సినిమాలో నటించాడు. హీరోయిన్ కరీనా కపూర్ ఆయన భార్య. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోనే ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు దుండగుడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. అయితే లీలావతి ఆసుపత్రికి సైఫ్ ను తరలించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఈ దాడికి సంబంధించి బాంద్రా పోలీసులు విచారణ ప్రారంభించారు. అటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా విచారణ ప్రారంభించింది. దొంగతనానికి వచ్చిన సమయంలో సైఫ్ అడ్డుకోవడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలం నుంచి దుండగుడు పారిపోయాడు. సైఫ్ ఒంటిపై మొత్తంగా 6 గాయాలున్నట్లుగా తెలుస్తుంది. అందులో 2 బాగా లోపలికి దిగినట్లు తెలుస్తుంది. ఒక గాయం వెన్నెముక పక్కనే ఉంది. ప్రస్తుతం సైఫ్ కు ఆపరేషన్ జరుగుతుంది. ఆ తర్వాతనే అతని ఆరోగ్య పరిస్థితి ఏంటన్న దానిపై క్లారిటీ రానుంది. సైఫ్ ఇటీవలే తెలుగులో దేవరా సినిమాలో నటించాడు. హీరోయిన్ కరీనా కపూర్ ఆయన భార్య. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ ఫోన్ ద్వారా అందిస్తారు. ఫనీ, అసలు ఎవరు దాడి చేశారు? తన ఇంటిలోనే అటాక్ జరిగింది అంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు లేరా? అసలు ఏం జరిగింది? శ్రావణి, ఇది యాక్చువల్ గా ఒక దొంగతనం అటెంప్ట్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే తెల్లవారుజాము 2:30 ప్రాంతంలోని వెస్ట్ బాంద్రాలో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డ దొంగతనంలో భాగంగానే సైఫ్ అలీ ఖాన్ లేగవడంతో సడన్ గా భయపడి తన దగ్గర ఉన్నటువంటి పదునైన నైఫ్ తో ఆయన్ని పొడవడం జరిగింది. అయితే వెంటనే మిగతా వాళ్ళు కూడా వెంటనే అరెస్ట్ అవడంతో అతను పారిపోవడం జరిగింది. అక్కడి నుంచి వెంటనే సైఫ్ అలీ ఖాన్ కూడా అక్కడి నుంచి లీలావతి హాస్పిటల్లోని చేర్చడం జరిగింది. 2:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నిజానికి ఆ దొంగతనం అటెంప్ట్ అక్కడ పక్కా ప్లాన్ తో జరిగిందని, కరీనా కపూర్ ఇంట్లో కూడా దొంగతనానికి ప్లాన్ చేశారని కూడా తెలుస్తా ఉంది. అయితే పూర్తి వివరాలు మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ సైఫ్ అలీ ఖాన్ మాత్రం ప్రస్తుతానికి సేఫ్ పొజిషన్ లో ఉన్నారు. లీలావతి హాస్పిటల్లో ఆయన కండిషన్ అయితే స్టేబుల్ గానే ఉందని చెప్పేసి అక్కడ డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఇంకా ఎందుకు ఇది వాడు ఏమి ఉద్దేశంతో లోపలికి ఎంటర్ అయ్యాడు, ఇటువంటి అన్నింటినీ కూడా ఇంకా డీసీపీ లోతుగా పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. శ్రావణి,
ఫనీ మొత్తంగా 6 చోట్ల గాయాలైనట్టుగా తెలుస్తుంది. అంటే ఒక్కరే ఈ అటాక్ చేశారా? ఈ అటాక్ లో ఇంకా ఎంతమంది, అంటే ఈ దాడికి మొత్తంగా ఎంతమంది పాల్పడ్డారు? ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసినటువంటిది ఒక్కడే దుండగుడని తెలుస్తా ఉంది. అతనే తన దగ్గర ఉన్నటువంటి పదునైన ఆయుధంతో సైఫ్ అలీ ఖాన్ ని పొడవడానికి ట్రై చేయడంతోనే, అలాగే సైఫ్ అలీ ఖాన్ కి గాయమైంది. అయితే వెంటనే అలర్ట్ అవడంతో ఎక్కువ గాయాలు అవ్వకుండానే అతను అక్కడి నుంచి పారిపోవడం కూడా జరిగింది. అంటే అది నిజానికి వెస్ట్ బాంద్రాలో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ చాలా లగ్జూరియస్ రెసిడెన్స్ గా చెప్పుకోవాలి. అలాగే ఎంతో స్ట్రిక్ట్ గా చాలా పగడ్బందీ సెక్యూరిటీతో కూడా ఉంటుంది. అయితే ఇన్ని ఉన్నా కూడా ఏ రకంగా వచ్చేయడం అనేటువంటిది మాత్రం ఆశ్చర్యకరమైన విషయంగానే చెప్పుకోవాలి. రైట్ ఫనీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కలకలం రేగింది. తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంటిలోకి దుండగుడు చొరబడిన సమయంలో అతన్ని అడ్డుకునేందుకు సర్వెంట్ ప్రయత్నించాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడికి వెళ్లిన సైఫ్ పై దుండగుడు దాడికి దిగాడు. విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే సైఫ్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సైఫ్కు ఆపరేషన్ జరుగుతోంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాతే సైఫ్ ఆరోగ్యంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అతని టీం తెలిపింది. దుండగుడి దాడిలో 6 చోట్ల సైఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 చోట్ల గాయం లోతుగా ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నెముక పక్కన గాయమైనట్లు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో ఆయన భార్య కరీనా, 2 పిల్లలు, మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు స్విట్జర్లాండ్ వెళ్లిన సైఫ్ ఫ్యామిలీ గత వారమే ముంబై వచ్చింది. ఈ ఘటనపై బాంద్రా పోలీసులతో పాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా విచారణ ప్రారంభించింది. పారిపోయిన దుండగుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీటీవీ దృశ్యాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. సైఫ్ ఇటీవలే తెలుగులో దేవరా సినిమాలో నటించాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కలకలం రేపింది. తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంటిలోకి దుండగుడు చొరబడిన సమయంలో అతన్ని అడ్డుకునేందుకు సర్వెంట్ ప్రయత్నించాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడికి వెళ్లిన సైఫ్ పై దుండగుడు దాడికి దిగాడు. విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే సైఫ్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సైఫ్కు ఆపరేషన్ జరుగుతోంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాతే సైఫ్ ఆరోగ్యంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అతని టీం తెలిపింది. దుండగుడి దాడిలో 6 చోట్ల సైఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 చోట్ల గాయం లోతుగా ఉన్నట్టు తెలుస్తోంది. వెన్నెముక పక్కన గాయమైనట్టు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో ఆయన భార్య కరీనా, 2 పిల్లలు, మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు స్విట్జర్లాండ్ వెళ్లిన సైఫ్ ఫ్యామిలీ గత వారమే ముంబై వచ్చింది. ఈ ఘటనపై బాంద్రా పోలీసులతో పాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా విచారణ ప్రారంభించింది. పారిపోయిన దుండగుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీటీవీ దృశ్యాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. సైఫ్ ఇటీవలే తెలుగులో దేవర సినిమాలో నటించాడు.